గారి మీద రోజా గారు స్పందించలేదు అనేది వైసీపీ వర్గాల్లో నడుస్తున్న చర్చ. ఏం నడవట్లేదు సార్, ఎవడో మీడియా వాళ్ళు రాసుకుంటారు. రోజా గారు మాట్లాడితే ఎందుకు మాట్లాడారు, రోజా గారు మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడలేదు, ఇది న్యూస్ అయితే. జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని అసెంబ్లీ వేదికగా మాట్లాడితే మాట్లాడలేకపోతారా? ఇప్పుడు చిరంజీవి గారినో లేదంటే బాలకృష్ణ గారినో లేదంటే ఇంకొకరిని మాట్లాడితే ఇదిగో రోజా గారు అన్నిటికి వచ్చి ఏమో ముందు మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుంది, మాట్లాడకపోతే ఎందుకు ఖండించాల? అన్ని క్వశ్చన్లు మీరు అడిగితే ఎట్లా? ఇంత జరిగితే మాట్లాడకుండా మా దగ్గర కొంతమంది మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ టైంకి వాళ్ళు అక్కడ అందుబాటులో ఉండకపోవచ్చు. ఆ టైంకి మీడియా ముందు అడిగినప్పుడు రేపొద్దున చెబుతారు. మీరే రేపొద్దున రోజా గారు ఎక్కడన్నా మీడియా సమావేశాలను ఉన్నప్పుడు అడగండి, అప్పుడు ఎంత ఘాటుగా స్పందిస్తారో అర్థమైంది కదా. సో అప్పుడు అర్థమైంది కదా ఎంత ఘాటుగా స్పందిస్తారు. సో ఇప్పుడు ఏదైనా అప్పుడు జరుగుతున్నటువంటి ఆయన ఆమె అందుబాటులో ఉండకపోతే దాన్ని ఏదో పెద్ద రాద్ధాంతంగా న్యూస్ గా చేస్తే అట్లా. సో ముందైతే క్షమాపణ చెప్పమండి. ఇప్పుడు ఆ బాలకృష్ణని ఇప్పుడు చిరంజీవి గారు అన్నాడు కాబట్టి ఆయన చేత క్షమాపణ చెప్పించుకోమనండి జనసేన. అంటే మీకు బాలకృష్ణ గారి చిరంజీవి గారికి క్షమాపణ చెప్తే మీరు హ్యాపీ, జగన్ గారికి చెప్పాల్సిన అవసరం లేదు. సార్ ఇప్పుడు మేము దానికోసం గట్టిగా మాట్లాడాం. ఎంతమంది జనసేన ఒకటన్నా మాట్లాడా? ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు చాలా మాట్లాడారు. ఏడండి సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారా? మాట్లాడటం అదేనా? సోషల్ మీడియాలో కనపడకుండా కామెంట్లు పెట్టారా? సోషల్ మీడియా పెడితే మీరు మీడియాలో మాట్లాడుతున్నారు అంతే కదా. మీడియాలో సార్ అందరూ మాట్లాడారు మాకు సంబంధించి. మీరు దొంగసాడుగా కామెంట్లు పెట్టి ఖండించామంటే ఇంకా అలా వదిలేసుకుని లేదా కొడతారని భయం. అయితే సరే చెప్పండి. ఇంకొక అంశం, డిజిటల్ బుక్ అంటే ఏం సార్? మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళందరూ దాంట్లో ఇదిగోండి మాకు పలానా వాళ్ళ నుంచి పలానా రోజు పలానా అన్యాయం జరిగింది ఇది అని చెప్పి విత్ దాంట్లో ఆధారాలతో సహా వాళ్ళు పెడతారు. పెట్టినప్పుడు మేము దాన్ని మళ్ళీ ఎంక్వైరీ చేసుకుంటాం. చేసుకొని ఎస్ జరిగిందా ఏంటి, దానికి ఒక టీం ఉంటుంది. జరిగితే దీని ఎవరి వల్ల జరిగింది, ఎంత నష్టపోయాడు ఏంటి, దీనికి సంబంధించి మనం లీగల్గా ఏం చర్యలు తీసుకోవాలి. లీగల్గా మేము వెళ్ళి బాలకృష్ణ కొట్టినట్టు కొట్టడం లేంటి ఎట్లాంటివి కాదు. లీగల్గా వాళ్ళని ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటాం. సో దాంట్లో మాకు వ్యతిరేకంగా కూడా ఎవరో ఒకరు పెట్టుకుంటా ఉంటారు. పెట్టుకుంటా ఉన్నప్పుడు కూడా దాన్ని ఎంక్వైరీ చేస్తాం. అది అనుకూలంగా పెట్టారా, అసలు దానికి వ్యతిరేకంగా ఉందా, అది నిజమా కాదా అని చెప్పి. సో ఇవన్నీ చూసుకొని మేము ఎంక్వైరీ చేసుకొని ఖచ్చితంగా దానికి సంబంధించి డిజిటల్ బుక్ అని ఓపెన్ చేసిన తర్వాత విడుదల రజనీ గారి గురించి ఎవరో కంప్లైంట్ చేశారు. వైసీపీ వాళ్ళే విడుదల రజనీ గారి మీద కంప్లైంట్ చేసి డిజిటల్ బుక్ లో ఎంట్రీ చేశారు అనేటువంటిది ఒక వార్త చక్కెర కొడతా ఉంది సోషల్ మీడియా. లేదు సార్, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. అతను నవతరం పార్టీ